జపమాలకు స్వాగతం. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు మన చర్చనీయాంశం కళల గురించి. ఉదయం వచ్చే కళల్ని పగటి కళలు అంటారు, తెల్లవారిపోయిన తర్వాత వచ్చే కళల్ని. అలాగే తెల్లవారుజామున వచ్చే కళల్ని అవి జరుగుతాయి, అదృష్టం కలుగుతాయి. కానీ చెడు కళలు వస్తే కనుక ఆ చెడు ఫలితం ఎవరికైనా సరే వేరే మన బంధువుల్లోనే తెలిసిన వాళ్ళకి ఏవైనా ఇబ్బందులు కలిగే ముందు ఒక్కొక్కరికి వస్తూ ఉంటాయి కళలు. అవి తప్పకుండా జరుగుతాయి. కానీ కళలు వచ్చినాయని చెప్పి భయపడిపోకుండా ఏం జరుగుతుందో అని భయపడే కంటే లేచి కాళ్ళు చేతులు కడుక్కొని భగవంతుడు విభూది పెట్టుకుంటే, విభూది అనేది స్నానం చేయకుండా ముట్టుకోవచ్చో ముట్టుకోకూడదో అలా అంటారు. విభూది పెట్టుకుంటే స్నానం చేసినట్టే. అందుకని చెప్పి విభూది పెట్టుకొని హనుమంత బలవంత హనుమంత బలవంత అని చెప్పి అనుకొని పడుకోవడం. లేకపోతే హనుమంతుడిది ఒక శ్లోకం ఉంది, అది చెప్తాను. రాత్ర పడుకునే ముందు ఆంజనేయే మతి పాటలాననం కాంచనాద్రి కమనే విగ్రహం పారుజాత తరమూలవాసినం భావ్యామి పవమాన నందనం అని ఇలా చదువుకొని పడుకుంటే చెడు కళలు అవి రాకుండా ఉంటాయి. ఇంకా పడుకునే ముందు అస్తేక మహాముని అని చెప్పి అస్తేక మహాముని అని 3 సార్లు అనుకొని పడుకుంటే స్వప్నంలోని సర్పాలు అవి కనపడవు. అంటే ఇవి చదువుకొని పడుకుంటే మంచి కళలు రావేమో అని చెప్పి భయపడాల్సిన పని లేదు. అంటే చెడు కళలు పేడ కళలు రాకుండా ఉంటుంది. ఆంజనేయ స్వామిని స్మరించుకుంటూ ఉంటే ఎంతో ధైర్యం వస్తుంది. మనసు బాగాలేనప్పుడు సుందరకాండ, ఇప్పుడు చాలామంది బాలసుబ్రహ్మణ్యం గారి పాట రూపంలో వచ్చిన సుందరకాండ ఉంది. అది అలాగే ఇంకా చాలా ఉన్నాయి. అవి కూడా పడుకునే ముందు కష్టంలోనే బాధలోనే ఉన్నప్పుడు సుందరకాండ వినడం చేస్తూ ఉంటే ఏ టైంలోనూ ప్రతి సమయాల్లోనూ కూడా సుందరకాండ చదవలేం కదా. ఒకవేళ చదివే అలవాటు ఉంటే కనుక రోజు రాత్రుళ్ళు పడుకునేటప్పుడు కొంచెం ఒక పేరా అని అలా చదువుకోవడం, అలా చదువుకుంటూ ఉంటే పీడకలలు రావు. మనకి కలిగే అభివృద్ధి కూడా కలుగుతుంది. అలాగే శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక్కడ మనం కళల గురించి, మంచి కళల చెడ్డ కళల వాటి గురించి చెప్పుకుందాము. రామస్కందం హనుమామంతం వైనతేయం వృకోదరం శయనేయ శిస్మర్ పటే నిత్యం దుస్వప్న నశ్యతి. అంటే ఇది 3 సార్లు చదువుకుంటే మీకు దుస్వప్నాలు రాకుండా మంచిగా నిద్ర పడుతుంది, సుఖంగా సంతోషంగా ఉంటారు. ఉదయాన్నే చక్కగా మీరు ప్రశాంతంగా మీ పనులు మీరు చేసుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది. రాత్రుళ్ళు పడుకునేటప్పుడు ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రాన్ని స్మరించుకుంటూ పడుకోవాలి. ఉదయం లేచేటప్పుడు భూదేవికి నమస్కారం చేసుకొని శ్రీహరి 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 అని నమస్కారం చేసుకొని పాదాలు మంచం మించి పాదాలు కింద పెట్టుకొని మీ పనులు మీరు ఉపక్రమిస్తే లేవగానే విష్ణు సహస్రనామం కానీ లలితా సహస్రనామాలు కానీ కొండలు ఎక్కినట్టుగా మనం కళ వస్తే కనుక అభివృద్ధి చెంది ఉన్నతికి నిచ్చెనెక్కినట్లుగాను కళ రావడం. అలా పాము కరిచి రక్తం వస్తే కూడా గొప్పవాళ్ళు అవుతారు. గుడిలో గంట కొట్టడం అలాంటిది కూడా ఆరోగ్యానికి మంచిది. సముద్రము బావి నీరు పొంగుతున్నట్టుగా నీటిలో చేపలు బాగా చిన్న చేపలు వస్తే బాగా డబ్బులై వస్తాయి అని అవి తప్పకుండా కొన్ని జరుగుతాయి. అదే తాబేలు కనిపిస్తే దురదృష్టం పడుతుంది అని చెప్పాడు. చెడు కళలు రాకుండా ఉండాలంటే రాగి చెంబులో కళ్ళు ఉప్పేసి తల దగ్గర పెట్టుకుంటే కనుక చెడు కళలు రావు అని అంటారు. అలాగే తలగడి కింద ఎర్ర చందనం చెక్క కూడా పెట్టుకుంటే
కలలై పీడ కలలై రాకుండా ఉంటాయి అని చెప్తారు. అలాగే మీకు ఇబ్బంది కలగకుండా ఉండాలి, పీడకల దగ్గరికి పీడకలు రాకుండా ఉండాలి అంటే డెలివరీ అయిన వాళ్ళకి తల్లి పిల్లలు ఉన్నప్పుడు మంచం దగ్గర చెప్పులు పెట్టడం, చీపురు పెట్టడం, అలాగే నిమ్మకాయ తలగడ కింద నిమ్మకాయ పెట్టుకోవడం అలాగా చేస్తూ ఉంటారు. చీపురు కనపడితే గనక అదృష్టం కలుగుతుంది, కళ్ళలో చీపురు కనపడితే అదృష్టం కలుగుతుంది అంటారు. అలాగే ఖాళీ గిన్నె కనిపిస్తే గనక డబ్బుకు లోటు ఉండదు అనేసి, తెల్లటి తీపి పదార్థాలు కనిపించడం వల్ల కూడా మంచిదే. బంగారము, వెండి అలాంటివి కనిపిస్తే కనుక కళ్ళలోనే ఆర్థికంగా ఇబ్బందులు తొలగిపోతాయి. పక్షులు, జంతువులు ఇలాంటివి కనిపించడం వల్ల, కొన్ని పక్షులు గుడ్లగూబ అలాంటివి కనిపిస్తే కనుక లక్ష్మీదేవి వాహనం కదా, మంచిదని చెప్తారు. అలాగే శివుడు కనిపిస్తే కనుక పురోగతి, అలాగే కోరికలు, అనుకున్న కోరికలు నెరవేరడం, విజయం సాధించడం జరుగుతుంది. అనుకున్న కోరికలలో విజయం సాధిస్తారు, పనిలో కూడా విజయం లభిస్తుంది. శివలింగాన్ని పూజించినట్టుగా కుటుంబం అంతా కలిపి పూజిస్తున్నట్టుగా కల వస్తే ఉద్యోగస్తులైతే ఉద్యోగంలో ఉన్నతి, వ్యాపారస్తులైతే వ్యాపారంలో ఉన్నతి, అభివృద్ధి చెంది మెట్లు అంచెలంచెలుగా మెట్లు ఎక్కుతారు అని చెప్తారు మన పెద్దవాళ్ళు. అలాగే తెల్ల శివలింగంకి పూజ చేసినట్టుగా కనిపిస్తే కనుక ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. దుర్గాదేవి కలలో కనిపించడం వల్ల ఆనందం కలుగుతుంది. ఒకప్పుడు కరోనా సమయాల్లోని కరోనా వచ్చిన వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, ఒకళ్ళకైతే అతనికి పిల్లవాడికి కూడా, తండ్రి కొడుకు ఇద్దరికి కూడా కరోనా వస్తుంది. కరోనా వస్తే హాస్పిటల్లో జాయిన్ చేయడం తండ్రిని, కొడుకు ఇంట్లోనే ఉంటాడు. వాళ్ళ భార్య రోజు కూడా మహామృత్యుంజయ స్తోత్రము, మహిషాసుర మర్దిని రోజుకి 3 సార్లు చదవడం, అలాగా అతను 7 రోజులు హాస్పిటల్లో ఉంటారన్నమాట. అలాగే రోగాలు నివృత్తి అవడానికి గాను సుబ్రహ్మణ్య స్వామిది, శ్రీ మహావిష్ణువుది ఇవన్నీ కూడా రోజు చదివితే అతనికి రాత్ర ఒకరోజు కలలోకి మహిషాసుర మర్దిని దేవి గుండెల్లో, గొంతు దగ్గర నుంచి గుండెల మధ్యలో ఒక సోలం పెట్టి పొడిస్తే అక్కడ ఒక గాజు లాంటిది ఎర్రటిది ఏదో ఒక స్ఫటికం లాగా, అదే కఫంకి సంబంధించి ఆపరేట్ చేస్తే అలాగా అది బయటకు వచ్చిందంట. బయటకు వచ్చి అతని రోగం తగ్గిపోయింది. డాక్టర్ గారికి నన్ను ఇంటికి పంపించేయండి, అతని చుట్టూ ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. అతను అక్కడ, నేను ఇంటికి వెళ్ళిపోతాను, నేను ఇంకా ఇక్కడ ఎలా ఉంటుందో నాకు తెలియదు, భయం వేస్తుంది అని చెప్పి ఆయన ఇంటికి వచ్చేస్తారన్నమాట. అంటే ఆయన కలలో అమ్మవారు అతనికి ఉన్న రోగాన్ని నయం చేయడం జరిగింది. అలాగే సింహం కలలో కనపడితే అదృష్టం అని అంటారు. ఎందుకంటే అమ్మవారి వాహనం కదా అది. సింహం అనేది రాజుకు సంబంధించింది, అందులో అభివృద్ధి చెందుతారు, శత్రువుల్ని నుంచి విజయాన్ని సాధిస్తారు, శత్రువులు తొలగిపోతారు. అమ్మవారు మహిషాసుర మర్దిని శత్రువుల్ని నివృత్తి చేస్తారు కదా అమ్మవారు. అలాగే రాజు టీవీ, ఏనుగు ఇలాంటివన్నీ కూడా అభివృద్ధిలోకి వస్తారు, జీవితంలో గొప్పవాళ్ళు అవుతారని మనకి తెలుస్తుంది. ఇంకా కళలోని భోజనాలు చేస్తున్నట్టు, అలాగే ఏదో బ్రాహ్మణులు ఏదో పూజ చేస్తున్నట్టు, ఎక్కడో భోజనాలు జరుగుతున్నట్టు అలాంటి కళలు వస్తే గనక వేరే తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే వారు పరమపదిస్తారు అని ఆ రోజే, ఇప్పుడు తెల్లారే ముందు వస్తే గనక ఆ రోజే జరుగుతుంది అని మనం ఆ దుర్వార్త వింటామని తెలుస్తుంది. అదే కొంచెం తెల్లవారుజామున అలా వచ్చిందంటే గనక ఒక 2 రోజులు 3 రోజులు అలాగా జరుగుతుంది. అలాగా కళ వచ్చినప్పుడు భయపడకుండా కాళ్ళు చేతులు కడుక్కొని
శివయ్యని కానీ బాబావారిని కానీ మీ ఇష్టం వచ్చిన దేవుడిని స్మరణ చేసుకొని విభూది పెట్టుకొని తండ్రి ఎవరికి ఆపద కలగకుండా చూడు తండ్రి అని నమస్కారం చేసుకొని స్వామిని దుర్గాదేవి మహిషాసుర మర్దిని 3 సార్లు చదువుకోవడం లేకపోతే మహామృత్యుంజయ మంత్రం చదువుకోవడం అలా చేస్తే కొంచెం కష్టాల నుంచి బాగుంటారు అని రామాయణంలో కూడా ఈ స్వప్నాల గురించి సుందరకాండలో చెప్తారు. త్రిజట అనే విభీషణుడు కూతురికి తెల్లని వస్త్రాలు కలలో కనిపించాయి. రాముడు తెల్లని వస్త్రాలతో ఉన్నారు, అదే వాళ్ళకి మంచిది. అలాగే రావణాసురుడు ఎర్రని వస్త్రాలతో ఉన్నాడు, అది మంచిది కాదు. అలాగే విభీషణుడు కూడా తెల్లని వస్త్రాలతో ఉన్నాడు. అలాగే అమ్మవారికి సీతామాతకి కూడా కళ వచ్చింది, కళలో కోతి రాకూడదు అని చెప్తారు. అందులో కూడా రాత్ర పడుకునేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని భగవంతుడికి నమస్కారం చేసుకొని మన పెద్దవాళ్ళు విభూది కానీ ఆన్యసం బొట్టు కానీ పెట్టి పడుకోబెట్టి చిన్నపిల్లలకైతే కథలు చెప్పి ఆన్యసం కథలు హనుమంత బలవంత హనుమంత బలవంత అని చెప్పి పడుకోబెట్టి అలాగే శ్రీరామచంద్రుడు గురించి అలాగే కథలే చెప్పి పడుకోబెట్టేవారు. మరి ఇప్పుడు అలాంటి విధానాలు కరువైపోయినాయి కాబట్టి ఒకవేళ మీ అంతటి మీరే ఆంజనేయస్వామిది ఏ ఒకటి చదువుకోవడం బాబావారి ఏదైనా పుస్తకాలు చదువుకొని పడుకోవడం వల్ల సుఖంగా నిద్రపడుతుంది, చెడు కళలు రాకుండా ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. ఓం నమః శివాయ.